ఆంధ్రప్రదేశ్ బొబ్బిలి నియోజకవర్గం ప్రజలకు మరియు అధికారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మీ బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజలకు మరియు అధికారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సదా మీ శ్రేయోభిలాషి ఎమ్మెల్సీ రఘురాజు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేగంగా ముగిసిన యుద్ధం ఏదో తెలుసా? కేవలం 13 రోజుల్లో ఒక దేశం మోకాళ్లపై పడి లొంగిపోయింది. 93,000 మంది సైనికులు యుద్ధం చేయలేక చేతులెత్తేశారు. కొత్త దేశం పుట్టింది. అపర చాణక్యుడు మన ఆర్మీ హీరో సామ్ మానేక్షా వేసిన ఆ స్కెచ్ ఏంటి? భారతదేశం పాకిస్తాన్ ఎలా ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది. ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. 1971 అప్పటి తూర్పు పాకిస్తాన్ లో అల్లకల్లోలం. పాక్ సైన్యం సామాన్య ప్రజలపై దాడులు చేస్తోంది. కోట్ల మంది శరణార్థులు భారత్కు వస్తున్నారు. అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ యుద్ధం చేద్దామన్నారు. కానీ సైన్యాధిపతి సామ్ మానేక్షా గారు ఏమన్నారో తెలుసా? ఇప్పుడు కాదు, సరైన సమయం కోసం ఆగాలి అని చెప్పారు. వర్షాకాలం ముగిసి శీతాకాలం రాగానే డిసెంబర్ 3న పాకిస్తాన్ మనపై వైమానిక దాడి చేసింది. అంతే, భారత్ సింహంలా గర్జించింది. పాకిస్తాన్ యుద్ధంలో మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా చేసిన వ్యూహాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. వైమానిక దళం యుద్ధం మొదలైన కొన్ని గంటల్లోనే పాక్ ఎయిర్ బేస్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది. ఆకాశంలో మన జెట్స్ మాత్రమే తిరిగాయి. నౌకాదళం విశాఖపట్నం తీరానికి వచ్చిన పాక్ సబ్ మెరైన్ ఘాజీని సముద్ర గర్భంలోనే సమాధి చేశాం. కరాచీ పోర్ట్ను తగలబెట్టేశాం. ఆర్మీ అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ చుట్టుముట్టాయి. ఢాకా వైపు మన సైన్యం దూసుకెళ్తుంటే పాక్ సైనికులకు వణుకు పుట్టింది. లొంగిపోతే బతుకుదారు, లేదంటే వినాశనమే అంటూ భారత ఆర్మీ పంపిన హెచ్చరికతో పాకిస్తాన్ జనరల్ భయపడిపోయాడు. డిసెంబర్ 16న సాయంత్రం పాక్ జనరల్ నియాజీ ముఖం వాచిపోయింది. సామ్ మానేక్షా పంపిన అల్టిమేటం కు భయపడి 93,000 మంది సైనికులతో కలిసి బేషరతుగా లొంగుబాటు పత్రంపై సంతకం చేశారు. ప్రపంచంలో ఇంత పెద్ద లొంగుబాటు అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. అలా బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఇది భారత సైన్యం సత్తా. మన వీరుల ధైర్య సాహసాల గురించి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హిస్టరీ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.